హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ల్యాండ్ లాస్ వెబ్ సిరీస్. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేనండి, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం రెవెన్యూ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. మన భారతీయులకు ఆస్తి అనేది సెంటిమెంట్. కొంతమంది ఆ కళని సాకారం చేసుకుంటారు, కొంతమంది అనేక కారణాల వల్ల అది సాకారం చేసుకోలేరు. ఆస్తి కొనేవాళ్ళు కనీస బేసిక్ రెవెన్యూ టర్మ్స్ మీద అవగాహన ఉండాలని ఈ వీడియో మేము చేస్తున్నాం. ఇప్పుడు మన రెవెన్యూ టర్మ్స్ ఏంటో చూద్దాం. సేత్వార్ రికార్డ్ అనేది గ్రామ భూములకు సంబంధించిన ఒక పాత సర్వే రికార్డ్. దీనిని పెర్మనెంట్ బేస్ సర్వే రికార్డ్గా పిలుస్తూ ఉంటారు. దీనిని నిజాం కాలంలో సుమారు 1930 నుంచి 1940 మధ్యలో తయారు చేశారు. సేతువాలో సర్వే నంబర్, మొత్తం విస్తరణ, భూమి యొక్క రకం, యజమాని పూర్తి వివరాలు సర్వే మ్యాప్ ఉంటుందన్నమాట. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్ట్స్ దీన్ని బెస్ట్ ఎవిడెన్స్గా ట్రీట్ చేస్తూ ఉంటాయి. తెలంగాణలో సేత్వార్ తర్వాత అతి ముఖ్యమైన రెవెన్యూ రికార్డ్ కాస్రా పహాని. కాస్రా పహానిని 1955లో తయారు చేశారు. కాస్రా పహాని అనేది గ్రామంలో ప్రతి సర్వే నంబర్కి నమోదు చేయబడిన రికార్డ్. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి? కాస్రా పహానీలో సాధారణంగా సర్వే నంబర్, ఎక్స్టెంట్, పట్టేదార్ పేరు, నేచర్ ఆఫ్ ది ల్యాండ్, సాగు చేసేవారు, పంట వివరాలు అన్నీ నమోదు చేసి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా నేను కాస్రా పహాని ఇంపార్టెన్స్ చెప్తాను. ఇవాళ ధరణి రికార్డులో ఒక ల్యాండ్ నా పేరు మీద నమోదు చేయబడింది. అదే 1954-55లో అది రామ్ అనే పేరు మీద నమోదు చేయబడింది. సో మీరు ఈ ధరణి రికార్డులో ఉన్న పేరు నుంచి కాస్రా పహాని ఉన్న పేరు వరకు మీరు లింక్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది టైటిల్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు మీరు భావించవచ్చు. ఫైజల్ పట్టి ఒక నిర్దిష్ట భూమి లేదా అగ్రికల్చర్ క్షేత్రం నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో, ఆ భూమి స్వభావం ఏంటి వంటి వివరాల సమాచారం ఈ పత్రంలో ఉంటుంది. భూమి అసైన్మెంట్, ముటేషన్ లేదా కోర్టు వివాదాల్లో భూమి అసలు హోదాను నిరూపించడానికి ఈ రికార్డు చట్టపరమైన ఆధారంగా ఉపయోగిస్తారు. టిప్పన్ అంటే ఏంటి? భూములు కొలిచేందుకు నాటి నిజాం కాలంలో నాటి సర్వే గోల్స్ని ఉపయోగించారు. అలా కొలిచిన ప్రతి సర్వే నంబర్ యొక్క కొలతలు, జామెట్రీ మరియు సరిహద్దు వివరాలు ఒక కాగితంపై నమోదు చేయబడ్డాయి. దీన్ని టిప్పన్ అని పిలుస్తూ ఉంటారు. ఆస్తి సరిహద్దులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, పొరుగు వారితో భూ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పహాని అంటే ఏంటి? పహాని అనేది ప్రతి గ్రామంలో సర్వే నెంబర్ సంబంధించిన భూ వివరాలు నమోదు చేసే భూ అధికారిక రికార్డ్. ఇది సాధారణంగా ప్రతి ఏడాది రెవెన్యూ వారు సవరిస్తూ ఉంటారు. పహానీలో ఏమేమి వివరాలు ఉంటాయి? పహానీలో యజమాని పేరు, సర్వే నెంబర్, భూ